హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఈశ్వరి. సో లెట్స్ వెల్కమ్ ఈశ్వరి. హాయ్ ఈశ్వరి. హాయ్. అరే నువ్వు శారీలో ఎంత ప్రెట్టీగా ఉన్నావు తెలుసా, చాలా ముద్దుగా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క, మీరు కూడా బాగుంది. అక్క లే, ఇవన్నీ క్యాన్సిల్. నువ్వు శారీలో ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు నన్ను అక్క అన్న పర్లేదు, నువ్వు ప్రిటీగా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ స్వీటీ. ఎస్, లేకపోతే చాక్లెట్ కొనిస్తా వెళ్ళేటప్పుడు. ఓకే. సో ఏం చేస్తుంటావు ఈశ్వరి? నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి షార్ట్ ఫిలిమ్స్కి ట్రై చేస్తున్నాను, షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్. సో ఈశ్వరి ఈజ్ అన్ యాక్టర్. ఎస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిలిమ్సా లేకపోతే ఇంకేమైనా ట్రై చేసావా ఇంతకు ముందు? లేదు, షార్ట్ ఫిలిమ్స్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డెబ్యూ. నైస్. సో నీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? సిస్టర్ క్యారెక్టర్, డాటరా? సిస్టర్ ఓకేరా, డాటర్ ఎందుకు? అంటే అలా ఇష్టం. డాటర్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. ఓకే, సో నీకు విలన్ షేడ్స్ ఆఫ్ యాక్టింగ్ నచ్చదా? లేదండి, ఓన్లీ గుడ్ ఈశ్వరి ఉండాలి. ఎస్, కామెడీ లాంటిది. మరి ఇంతకు నీకు కుకింగ్ వచ్చా? వచ్చా అంత ఆలోచించావేంట్రా? ఇప్పుడు నేనేమేమి పోవాలరా? లేదు, వచ్చు. సో మరి ఇంతకీ ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? ఈరోజు జుక్నీ రోస్ట్ చేయబోతున్నాను. ఓకే, మరి లేట్ చేయకుండా ఈశ్వరి చేయబోయే జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, కోడిగుడ్లు, కారం, చీజ్ తురుము, బ్రెడ్ పౌడర్, నూనె, టొమాటో సాస్. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీనా ఈశ్వరి? ఎస్. ఏం చేయాలి ఫస్ట్ జుక్నీ వచ్చేసి కట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇది కట్ చేయాలి, ఇది వేస్ట్ అన్నమాట. మరి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ కావాలి. ఓకే, నువ్వు ఫస్ట్ ఆ కత్తర్ లేవా, భయం వేస్తుంది. ఓకే. యప్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ జుక్నీ వేసి కొంచెం ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, నార్మల్ కొంచెం. ఓకే. థర్డ్ వన్ నిమ్మరసం. ఇది మిక్స్ చేసి ఓ 5 minutes పక్కన పెట్టేయాలి. ఓకే, దాన్ని అలా పక్కన పెట్టే. ఎస్. సో నీ ఫేవరెట్ ఎవరు చెప్పు మూవీస్లో? సమంత. మరి సమంత అదొక డైలాగ్ చెప్తావా? నాకు నచ్చినవి రెండు. ఒకటి నిద్ర, మంచి మొగుడు. ఇప్పుడు డైలాగ్ చెప్పు. అంటే ఇది డైలాగ్ కాదా? పోయి డైలాగా? నీకేమి ఇష్టమో చెప్తున్నావేమో అనుకున్నా. ఇదే డైలాగ్. ఇప్పుడు మంచిగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి ట్రై చేద్దాం. ఓకే, రెడీ, యాక్షన్. నాకు నచ్చేవి రెండు. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఓకే, వెల్ డన్, బాగా ట్రై చేసావు. ఇప్పుడు నిద్ర అంటే నువ్వు బేసిక్గా ఎన్ని గంటలు పడుకోగలవు? మార్నింగ్ 10 నుంచి. మార్నింగ్ 10కి లేస్తావా? ఎస్. ఓకే, రాత్రి ఎప్పుడు పడుకుంటావు? 11. పర్లేదు, కొంచెం నార్మల్ టైమే. ఓకే, మరి నెక్స్ట్ మంచి మొగుడు అని చెప్పింది, ఇది మెయిన్ అనమాట. ఎస్, ఫ్యూచర్లో వచ్చే హస్బెండ్కి ఏమేమి క్వాలిటీస్ కావాలి చెప్పు. ఏం క్వాలిటీస్ వద్దు, నేనేం చేసినా ఏమనకూడదు. అంటే నువ్వు ఏం చేసినా ఏమనకూడదా? అంటే నువ్వు ఎన్ని కొతేశాలు వేసినా కానీ పడాలి. పాపం అమ్మాయికుడు ఎక్కడున్నాడో. ఇంకా అంతే, అదొక్కటే. ఎస్. ఇంకేం అక్కర్లేదా? శాలరీ, హైట్, లుక్స్ అదంతా అవసరం లేదు, నేనేం చేసినా ఓకే చెప్పాలి అంతే. అది. సో బేసిక్గా ఓకే చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడికి. ఎనీవేస్, నైస్. ఓకే, వెల్ డన్. మనం ఇంకా మాట్లాడుకుందాం. సో అది పక్కన పెట్టేసాం కదా. ఎస్. మరి దాని సంగతి ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ తీసుకోవాలి, ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేసుకుందాం. ఇదేమో నెక్స్ట్ మిరియాల పొడి, ఇంకొంచెం టమాటో కెచప్, కొంచెం చీజ్,
నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పౌడర్ ఎస్. మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇలా మిక్స్ చేసి ఇంకొక ప్యాన్ కావాలి. మిక్స్ చేసిన జుక్నీలో వేసుకుందాం. ఓకే. ఇలా కలుపుకోవాలి. ఓకే. 3 స్పూన్స్ ఆయిల్. అది హీట్ అయ్యేలోపు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఎల్లో కలర్లో ఉన్న 5 ఫ్రూట్స్ పేరు చెప్పండి. ఎల్లో కలరా? ఎస్. అరే నీకు ఎల్లోనే ఎందుకు అడగాలనిపించింది? లేదు, ఫస్ట్ అయితే చెప్పండి, తర్వాత ఎందుకు అడిగానో నేను చెప్తా. ఓకే. సో అయితే బనానా. ఓకే. మ్యాంగో. ఓకే, ఆలోచిస్తూ ఉండు, ఇంకా టైం ఉంది ఎపిసోడ్ దాకా. ఓకే. సో 2 చెప్పా కదా, ఇంకో 3 ఎపిసోడ్ అయిపోయి లోపల చెప్తా. ఓకే. ఈ లోపల మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఎస్. మరి ఫ్రై చేసేసుకుందామా? ఎస్. ఓకే, ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్సా? యాస్. ఎంతసేపు పడుతుంది? ఓ 5 మినిట్స్ పడుతుంది. ఓకే. సో 5 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. ఎస్. మరి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. సో ఎస్, ఫైనలీ జుకినీ రోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, కోడిగుడ్లు, కారం, చీజ్ తురుము, బ్రెడ్ పౌడర్, నూనె, టొమాటో సాస్. జుకినీ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా జుకినీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న జుకినీ, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకుని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని కోడిగుడ్లను వేసి బీట్ చేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, టొమాటో కెచప్, తురిమిన చీజ్, బ్రెడ్ పౌడర్ జుకినీలో వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న జుకినీని వేసి 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ జుకినీ రోస్ట్ రెడీ. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసేద్దామా? కాదు స్వీటీ, ఇందాక నేను 5 ఫ్రూట్స్ అడిగా కదా, ఎల్లో కలర్ 2 మాత్రమే చెప్పావు కదా, ఇంకా 3 ఉన్నాయిగా. ఓ అవొకటి ఉన్నాయి కదా. ఎస్. బనానా, మ్యాంగో చెప్పాను నేను. ఓకే. ఇంకోటి నిమ్మకాయ. నిమ్మకాయ గ్రీన్ కదా. పండు నిమ్మకాయ అయినా అది ఫ్రూట్ ఎలా అవుతుంది? ఓ అది వెజిటేబులా? ఓకే. మరి ఇంకేముంటాయి ఎల్లో కలర్లో? ఆలోచించు. పోనీ పైనాపిల్. ఓకే. స్టార్ ఫ్రూట్ అంటే నాకు తెలియదు, అది నాకు తెలుసు కదా. ఆ ఫ్రూట్ నాకు తెలియదు కాబట్టి నేను ఆన్సర్గా తీసుకోను దాన్ని. ఇది ఇంకా బాగుంది. నీకు తెలియకపోతే దానికి లెక్కలోకి తీసుకోవా? అడిగింది నేను కదా. నీకు ఏమేమి తెలుసు అవి చెప్పా, నేనే చెప్తాను. పండిన పపాయ. పపాయానే ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే. మస్క్ మిలన్ ఆర్ పపాయ. ఓకే. సో మొత్తం 5 అయినాయి. కరెక్ట్. లేదే, ఓన్లీ 4 అయ్యాయి, ఇంకోటి ఉంది. పైనాపిల్ చెప్పా కదా నేను. ఓకే ఓకే, లెక్కల్లో మీకు అక్క. ఎనీవేస్ నైస్, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి ఎల్లో కాకుండా వేరే కలర్ తీసుకురావా? ఓకే. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఓకేనా, నమ్మకం వచ్చిందా నా మీద? సూపర్ స్పైసీగా ఉంది. అంటే కారం మిరియాల పొడి బాగా వేసావు, సో దానివల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. జుకినీ కొంచెం ఫ్లేవర్లెస్ ఉంటుంది కదా, స్వీట్ అండ్ హైడ్రేటెడ్ ఉంటుంది కాబట్టి ఈ స్పైస్ కాంబినేషన్ చాలా బాగుంది. మరి లేట్ ఎందుకు, ఈ సమ్మర్కి ఈ రెసిపీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. చూసారు కదా ఈశ్వరి చేసిన జుకినీ రోస్ట్ ఎంత యమ్మీగా డెలిషియస్గా స్పైసీగా ఉందో.
ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ రెసిపీ. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.